నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, మార్చి నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఇప్పుడు మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన ఈ సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ నో రీజన్, మళ్ళా ఫర్ పెట్టి రీజన్స్. సో దీని నుంచి వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఏం చేయాలంటే అన్నెసరీ డిస్కషన్స్ చేసుకోకుండా, ఈ గోలు పెంచుకోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు శనిని. ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం. సో ఈ జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వామ్యంతో కూడా వీళ్ళు కేర్ఫుల్గా మామూలుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి రావు ఈ నెలలో. ఓకే, అలాగే ఈ రాశి వారి స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది? ఈ సింహరాశి స్త్రీలు మోనార్క్స్ అనమాట. ఆడపులులు అంటారు. పులి మగపులి కంటే కూడా ఆడపులి చాలా పవర్ఫుల్ అంట. ఆ విధంగా ఈ సింహరాశి స్త్రీలకి మనకి శుక్రుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు ఈ నెలంతా కూడా. సో కుటుంబం పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాల్ని వీళ్ళు చూపిస్తారు. అండ్ రెసిప్రొకేషన్ కూడా అలాగే ఉంటుంది. సో అత్త మామలు కానీ, ఆడబడుచులు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, సో ఫ్రెండ్స్ కానీ మొత్తం అందరూ కూడా వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట స్త్రీలకి. అలాగే మగవారికి ఏ విధంగా ఉండబోతుంది? మగవారి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఉల్టా ఉంటుంది. సో వీళ్ళకి దే విల్ బి వెరీ అన్హ్యాపీ అనమాట. వీళ్ళకి ఎందుకు దీనికి కారణం అంటే ఎకనామిక్ ఫ్రంట్లో ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు సడన్గా ధనాన్ని ఇస్తాడు. వీళ్ళు కోరుకున్నప్పుడు రాదు, అది వీళ్ళు వస్తుంది అనుకున్నప్పుడేమో రాదు అనుకున్నప్పుడు వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కేతు అనమాట. మన ఊహకి అందకుండా ఇస్తాడు ఫలితాన్ని, ఉల్టా పల్టా ఇస్తాడు. రాహుకేతువులు అంటే అది. సో ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఎదుగుదల ఉంటుంది, బట్ ప్రమోషన్స్ ఉండవు. అండ్ నాకు ప్రమోషన్ రాలేదే అని చేసి అష్టమ రాహు వల్ల మనోవ్యాకులత, టెన్షన్స్, అన్నెసరీ టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అండ్ ఆఫీస్లో కూడా కంజీనియల్ వాతావరణం ఉండదు. అండ్ వర్క్ చేసే చోట కూడా ఏదో ఒక విధమైనటువంటి అసౌకర్యము, వీటి కారణంగా మగవాళ్ళు అంత పెద్దగా సంతోషంగా ఉండరన్నమాట. ఓకే, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ అవుతారు. వాళ్ళకంతకు వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్గా, అరే ఇంతకుముందు మనకు బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, ఇప్పుడు మనం చదువుకోవాలా అన్న ఉద్దేశంతో వీళ్ళు చక్కగా చదువుకుంటారు. అండ్ మంచి మార్క్స్ వీళ్ళు సాధిస్తారు. అండ్ వాళ్ళకు కోరుకున్నటువంటి, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ బైపీసీ నేను చదవాలి అనుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు ఎంపీసీఏ చదవాలి అనుకుంటారు. వాళ్ళ భావాలు, తల్లిదండ్రుల భావాలు పిల్లల మీద రుద్దుతారు. అలా కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి వీళ్ళు చేసేటటువంటి దానికే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడము. సో వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకి మంచి యూనివర్సిటీస్లో, వీళ్ళు కోరుకునే యూనివర్సిటీస్లో సీట్లు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ గురుడు నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, సంతానం లేకుండా చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి అని మ్యారీడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు మెడిసిన్లో ఎండి చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది స్టూడెంట్స్, పీజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వివాహాలు కావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి వివాహము, మగవాళ్ళకి వివాహాలు జరగవు. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. గర్ల్స్ వచ్చేసరికి, ఉమెన్కి వచ్చేసరికి వీళ్ళకి వివాహాలు జరుగుతాయి. గురుడు మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు అనమాట. అలాగే ఈ నెలలో ఈ సింహరాశి వారు ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ దేవర్ ఓవర్ జనరస్ అనమాట. వీళ్ళకి దయ ఎక్కువ. నీ అంత గొప్పవాళ్ళు లేడనగానే ఆ పని వాళ్ళు తీసేసుకొని చేస్తారు, మళ్ళీ బోల్తో పెడితే బేరమంటారు అనమాట. సో వీళ్ళకి వచ్చేటటువంటి జనరల్గా వీళ్ళ అన్యూ అడ్వాంటేజ్ని తీసుకుని వీళ్ళకి ఎవరైనా చీటింగ్ చేస్తే పాపం అది వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడ గురుడు బాగున్నాడు కాబట్టి ఈ ఎక్కువ వచ్చేటటువంటి సమస్యల్ని ఆయన పరిష్కరిస్తూ ఉంటాడు. ఈ అష్టమ రాహు ఉన్నాడు.
పిచ్చోళ్ళ వల్ల దాడి ఉంటుంది వీళ్ళకి. అంటే అన్సైకలాజికల్గా ఉండేటటువంటి పిచ్చోళ్ళు అంటే పూర్తిగా పిచ్చోళ్ళ అవసరం లేదు. వీళ్ళు ఎడ్డమంటే తెడ్డమనేటటువంటి వాళ్ళు వీళ్ళకి దొరుకుతారు. ఈ పని ఇలా చేయాలని వీళ్ళకి పర్ఫెక్ట్ టెక్నికల్ నోహౌ అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కరెక్ట్గా చేయనివ్వరు వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట. నాకు తెలుసు అని చెప్పి ఆ పనిని ఫ్లాప్ చేసేటటువంటి వాళ్ళు దొరుకుతారు. సో వీళ్ళ కొలీగ్స్ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఆ తర్వాత సబార్డినేట్స్ యొక్క వీళ్ళ ఇంట్రెస్టింగ్ ఇన్వాల్వ్మెంట్ అది ఫూలిష్గా ఎండ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆ ప్రొఫెసర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి 25,000 రూపాయలు ఫీజు అని నిర్ణయించారు. అండ్ ఆయనే డైరెక్టర్ కాబట్టి ఆయన అకౌంట్లోకి వస్తాయి. ఒక అటెండర్ వచ్చి, గురుగారు మనం 40,000 తీసుకుందాం సార్ అని చెప్పాడు. ఈయనేమో పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసరు అటెండర్ చెప్పిన సలహా విని తీసేసుకున్నాడు. బాగానే ఉంది కదా అని. అంతా వచ్చిన అమౌంట్ అంతా 3-4 లక్షల రూపాయలు. తీరా 3-4 లక్షలు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఊరుకుంటారో వాళ్ళు ఊరుకోరు, తర్వాత తెలుస్తుంది కదా. సో దే హ్యావ్ రిపోర్ట్ చేస్తారు కదా, వైస్ ఛాన్సలర్ రిపోర్ట్ చేస్తారు. వీసీకి ఎప్పుడైతే రిపోర్ట్ చేశారో ఈయన మీద కమిటీ వేశారు. అనవసరంగా డైరెక్టర్షిప్ 3 సంవత్సరాలు ఉండేది, అది ఆగిపోతుంది. సో కమిటీ ఈ ఎంక్వైరీలు ఇవన్నీ అవసరమా అంటే ఇలాంటి ఫూలిష్ సమస్యలు మనకి సబార్డినేట్స్ నుంచి, లేకపోతే మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటి నుంచి వీళ్ళు క్లెవర్గా, స్మార్ట్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం, తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి, రైతులకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల? ఈ రాశి వారికి రైతులకు బాగుండదు. వీళ్ళు చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన మాటలు వినలా. వీళ్ళు సొంతంగా సాంప్రదాయబద్ధమైనటువంటి వరి నేను వేస్తాను అని చెప్పి వేశారు. బాగుంది. మరి అన్ని చోట్ల ఈక్వల్గా ఒక చోట ఉండదు కదా. కొన్ని చోట్ల గండి కట్టడాలు, వాటర్ రావడాలు అండ్ ప్రకృతి కెలామిటీస్, వీటి వల్ల వాటర్ తక్కువ అవడం వల్ల, ఏదో ఒక కారణం వల్ల సింహరాశి రైతుల్ని మనం సెన్సస్ చేస్తే మిగతా రాశుల రైతుల కంటే కూడా ఈ సింహరాశి రైతులు అంత ఈల్డ్ని, అంత పంటని వీళ్ళు సాధించలేకపోతారు. తద్వారా రైతులకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు. అండ్ నెక్స్ట్ చేపల రొయ్యల చెరువు దగ్గరకు వచ్చేసరికి రొయ్యల పెంపకం బాగా చేస్తారు, రొయ్యల మీద బాగా సంపాదిస్తారు. సో చేపలు యావరేజ్గా నడుస్తాయి అన్నమాట. సో కేతు బాగుండడం, రాహు బాగుండకపోవడం, దీనికి అంతకు మించి రీజన్ ఏం లేదు. ఓకే, మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి శని డైరెక్ట్గా వీళ్ళని బాధిస్తున్నాడు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పెద బ్రాహ్మడికి దానం చేసుకోవాలి. ఆ తర్వాత శని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటూ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ శనికి తైలాభిషేకాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ ఈ ఇంట్లోనే వాళ్ళు పూజలు చేసుకోవడం ద్వారా శని దోషాన్ని నుంచి తప్పించుకొని ఈ మార్చి నెలలో చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సింహరాశి వాళ్ళు పొందవచ్చు. ఓకే.